నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. మహిళా దినోత్సవ వేళ అక్కా చెల్లెమ్మలకు సాయాన్ని అందించే చేయూత 4వ విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించిన వార్తను సాక్షి ఏపీలో బ్యానర్గా ఇచ్చారు. బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కలిసి ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిశారు. ఏ షరతులకైనా అంగీకరించి పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు రెడీగా ఉన్నారన్న స్టోరీ ఇచ్చారు. కాపు నేత ముద్రగడతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు భేటీ అయి పార్టీలోకి ఆహ్వానించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారన్న వార్తను కూడా తెలిపారు. చేసి చూపించారన్న హెడ్డింగ్ పెట్టారు. కాగా రాయలసీమలో అంతా రౌడీయిజం అన్నట్లుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం విశేషం. ఇక సాక్షి తెలంగాణ చూస్తే 4 రోజుల్లో 850 ఎకరాల ఐఎంజీ ఒప్పందంపై సిబిఐ విచారణ జరిపిస్తారా లేక మమ్మల్ని ఆదేశించమంటారా అంటూ తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వార్తను బ్యానర్ కథనంగా ఇచ్చారు. ఎమ్మెల్సీలు దాసోజు శ్రావణ్, సత్యనారాయణ పేర్లను గవర్నర్ తిరస్కరించడం సరికాదని తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. అభివృద్ధి కోసమే కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నామని, సహకరించకపోతే కొట్లాడతామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. 10 మందితో తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ సీట్లకు పోటీ చేసే తొలి జాబితా ఈరోజు విడుదల కావచ్చు. మానవ బాంబుల ముప్పు అంటూ రేవంత్ చేసిన కామెంట్స్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కౌంటర్ ఇచ్చారు. ఆయన ఖమ్మంలో ఉన్న నల్గొండలో ఉన్న బాంబు నీ పక్కనే ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. ఈ నెల 15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. ఎప్పటిలాగానే ఈనాడు పత్రిక వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషపూరిత కథనాలు ఇచ్చింది. అక్క చెల్లెమ్మలను మర్చిపోయారా, మహిళలలో నైపుణ్య శిక్షణలో సర్కారు నిర్లక్ష్యం అంటూ ఏడుపుకొట్టు వార్తనిచ్చారు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా కూడా ఏడుపుకొట్టు వార్తలు ఇవ్వడం విశేషం. అలాగే జాబ్ క్యాలెండర్ అంటూ ఉద్యోగాలు ఇవ్వలేదంటూ ఇక ఎన్ని వీలైతే అన్ని పచ్చి అబద్ధపు వార్తలను రాశారు. సీట్ల సర్దుబాటుపై నేడు కూడా చంద్రబాబు బీజేపీతో చర్చిస్తారన్న వార్తనిచ్చారు. ఇక ఈనాడు తెలంగాణ చూస్తే గత సర్కారు వైఖరితో ప్రజలకు నష్టం అంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ను కథనంగా ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజ్ నిపుణుల బృందం పరిశీలించింది. ఇందిరమ్మిళ్లకు 4 దశల్లో సొమ్ము చెల్లించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీ భవనాన్ని పాక్షికంగా కూల్చేసిన వార్తనిచ్చారు. అయితే మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లోకి వస్తారంటూ ఆంధ్రజ్యోతితో పాటు మరికొన్ని పత్రికలు కథనాలు రాశాయి. అయితే ఎక్కడ విధ్వంసం రాయకుండా ఈనాడు ఆంధ్రజ్యోతి జాగ్రత్త పడ్డాయి. భేషజాలకు పోం, కిల్లి కజ్జాలు పెట్టుకోం, రాష్ట్రాభివృద్ధి కోసం ఓ మెట్టు దిగడంలో ఎలాంటి తప్పు లేదన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆంధ్రప్రభలో ప్రశ్నించారు. ఇవాళ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ 9 నుంచి 11 సీట్లకు అభ్యర్థులు ప్రకటించే ఛాన్స్. ఎమ్మెల్యే కాలేజీ కూల్చివేత, మర్రి రాజశేఖర రెడ్డిపై రేవంత్ సర్కార్ కక్ష సాధింపు అంటూ నమస్తే తెలంగాణ కథనాన్ని ఇచ్చింది. క్యాబినెట్ బేసిక్ పేలో 4% నుండి 50% వరకు డిఏ పెంపు అంటూ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కథనాన్ని ఇచ్చారు. ఆర్టికల్ 370 ప్రజల హృదయాలను ప్రకాశవంతం చేసిందని, ఆర్టికల్ 370 రద్దు ప్రజల హృదయాలను ప్రకాశవంతం చేసిందని ప్రధాని మోడీ వ్యాఖ్యలను డక్కన్ క్రానికల్ బ్యానర్ కథనంగా ఇచ్చింది. సీఎం ఏక్నాథ్ షిండే వర్గాన్ని అసలు శివసేనగా ప్రకటించేందుకు అసెంబ్లీ మెజార్టీని ప్రమాణంగా ఉపయోగించరాదని రాజ్యాంగ ధర్మాసనం చెప్పిన విషయాన్ని పేర్కొంటూ హిందూ పత్రిక ప్రధాన వార్తగా ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామని రాహుల్ గాంధీ అంటున్నారు. రాహుల్ గ్యారంటీపై ఇండియన్ ఎక్స్ప్రెస్ స్టోరీ ఇచ్చారు.